ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. 1,00,000 కోట్ల ఆస్తులు నిషేధిత జాబితాలో అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1,00,000 కోట్లకు సంబంధించిన ఆస్తులు, ప్రజలకు సంబంధించిన ఆస్తులు 22A కింద నిషేధిత జాబితాలో పెట్టినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ప్రైవేటు ఆస్తులకు 22A సంఖ్యలు వేసింది సర్కార్ అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన భూములే కాదు, ప్రైవేటు ఆస్తులకు కూడా ఈ సంఖ్యలు వేసిన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. తాము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కొనుక్కున్న భూములు, ప్లాట్లు, అలాగే ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి తమ పేరిట ఉన్నాయా లేక నిషేధిత జాబితాలో వెళ్ళాయా అనే ఆందోళన ఇప్పుడు అందరినీ కూడా వెంటాడుతోంది. వ్యవస్థాగత లొసుగులు సాకుగా భూముల చెర ధరణిని రద్దు చేసింది అందుకేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ఆస్తుల్ని ఇలా వివాదాల్లోకి నెట్టి నిషేధిత ముద్ర వేయడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. అభద్రతతో కొట్టుమిట్టాడుతున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలంతా కూడా. ఏదైనా అవసరానికి పిల్లల పెళ్లిలకు లేక పిల్లల ఉన్నత చదువుల కోసమో తాము కష్టపడి సంపాదించిన భూములు, ఆస్తులను అమ్ముకుందామనే ప్రయత్నం చేస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పేసి పిడుగు లాంటి వార్త అందించడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై ఇది మరో పిడుగుగా ప్రతి ఒక్కరూ అభివర్ణిస్తూ ఉన్నారు. ఇప్పటికే హైడ్రా పేరిట పెద్ద ఎత్తున పేదలు, అలాగే మధ్యతరగతి ప్రజలు, అలాగే వివిధ రకాల బిల్డర్లను బెదిరించిన నేపథ్యంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగమంతా కూడా కుప్పకూలిపోయింది. దీనికి తోడుగా మూసి బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్కు తెరదీసి దాంతో కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేశారని ఇప్పటికే బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం మనకు తెలిసిందే. తాజాగా మరో పిడిగిది 22A పేరిట ఏకంగా కేవలం హైడ్రా మూసీ పరిధిలోనే కాకుండా చివరికి హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కావచ్చు, వారందరికీ సంబంధించిన భూములన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఈ 22A జాబితా ఏదైతుందో అది తీవ్ర స్థాయిలో ఆందోళనకు గురి చేస్తున్న అంశం. మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇలా అనేక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు ఆందోళనలో ఉన్న సందర్భం. పరిస్థితి విషమించడంతో సర్కారు తర్జన భర్జన గుట్టురట్టు కాకుండా ఉండేందుకు మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తుందంటూ వార్త. ఇక తప్పు జరిగింది క్షమించండి అంటూ నిన్న మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో చేర్చినమని ప్రభుత్వం, మంత్రి ఒప్పుకున్న పరిస్థితి. గత జీవోలు, ఆర్డర్లను అధికారులు పట్టించుకోలేదు. హైదరాబాద్తో పాటుగా ఇతర జిల్లాల్లో సమస్య, ప్రజలకు క్షమాపణ చెప్పిన మంత్రి పొంగులేటి అంటూ ఈ వార్త. ఆందోళన వద్దు, తప్పులు సరిచేస్తామని హామీ అంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఆర్డర్లను కూడా, జీవోలను కూడా పట్టించుకోకుండా ఏ రకంగా ఈ నిషేధిత జాబితాలో పెడతారు? క్షమించండి అని చెప్పేసి సారీ చెప్పినంత మాత్రాన ప్రజల ఆందోళన తగ్గుతుందా? సారీ చెప్తే సరిపోతుందా అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. జరిగిన నష్టానికి, ప్రజల గోసకు బాధ్యులు ఎవరు అని చెప్పేసి రేవంత్ సర్కార్పై విమర్శల వెల్లువ కొనసాగుతున్న అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అధికారులపై నెపం నెట్టి తప్పించుకుంటామంటే కుదరదనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రికి, మంత్రికి తెలియకుండానే ఇలా 1000 ఎకరాల నిషేధంపై ఎలా నిర్ణయం జరుగుతుంది? ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై ఒక సమగ్రమైన అధ్యయనం, లోతైన ప్రణాళిక రూపొందించిన తర్వాత మాత్రమే పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు. ఇంత భారీ స్థాయిలో ఒక డెసిషన్ తీసుకున్న సందర్భంలో దానిపై కనీస అవగాహన కావచ్చు, కనీస అధ్యయనం కూడా లేకుండానే ఇలా చేస్తారా? ఇది పేద ప్రజల బతుకులను ఛిద్రం చేయడమనే ఆందోళన ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1,00,000 కోట్ల ఆస్తులు నిషేధిత జాబితాలో వెళ్ళాయన్న అంచనా ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న అంశం. నిషేధిత జాబితా వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదనే సూటి ప్రశ్నలు వేస్తూ కూడా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. రేవంత్ ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించిన అంశం. ఏ భూములో తెలియక సందిగ్ధం నెలకొందని వ్యాఖ్య. విచారణ 20కి వాయిదా పడిందనే అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా గులాబీ శ్రేణులంతా కూడా తెలంగాణ ప్రజల పక్షాన, అన్నిటికంటే ముఖ్యంగా పేద కుటుంబాల పక్షాన, ఆడబిడ్డల పక్షాన కదం తొక్కాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ గారి మానస పుత్రిక, తెలంగాణ తొలి క్యాబినెట్లో తీసుకున్న 42 నిర్ణయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా తొలి క్యాబినెట్తోనే ప్రారంభించి 9.5 పాటు అత్యంత విజయవంతంగా అమలు చేసిన పథకం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. 15 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసిన అపూర్వమైన ఈ పథకాన్ని నీరుగారుస్తూ సమాధి చేస్తున్న సర్కారు కుట్రలపై నిన్న గులాబీ శ్రేణులన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కాయి. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా మహిళా నేతలు, మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం అనేక చోట్ల జిల్లాల వ్యాప్తంగా మండలాల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం కొనసాగింది. హైకోర్టులో సమయం ఉన్నప్పటికీ కూడా కౌంటర్ దాఖలు చేయకుండా కేవలం ఈ పథకాన్ని నీరుగార్చాలి. కేసీఆర్ గారిపై రాజకీయ కక్షలో భాగంగా ఏకంగా మహిళలకు సంబంధించి, ఆడబిడ్డలకు సంబంధించి, పేద కుటుంబాలకు సంబంధించిన పథకాన్ని నీరుగార్చారనే అంశం ఈరోజు ప్రధానంగా చూస్తున్నాం. కళ్యాణ లక్ష్మి కోసం కథనభేరి అంటూ ఈ వార్త ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉంది. నిన్న సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రజలంతా కూడా షేర్ చేసిన అంశం కూడా మనం చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పార్టీ శ్రేణులకందరికీ కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి కోరిన సందర్భం, ప్రజాక్షేత్రంలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని కాపాడుకోవాలి, ప్రజల కోణంలో దీన్ని తప్పకుండా కొనసాగించాలంటే ప్రభుత్వంపై అన్ని రకాల ఒత్తిడి తీసుకురావాలి. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల మాట దేవుడెరుగుడు, చివరికి కేసీఆర్ గారి పథకాలు కూడా ఈ రకంగా సమాధి చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులుగా పోరాడతాం, కేసీఆర్ గారి పథకాలను మేము కాపాడుకుంటామని చెప్పేసి కదం తొక్కిన అంశం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు, ఆందోళనలు, కాంగ్రెస్ కుట్రలపై పగ్గుబన్న మహిళా లోకమంటూ ఈ పూర్తి అంశమంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు సాగునీటి కోసం పోరుబాట అంటూ మరో వార్త. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో ఏకంగా ఎస్ఆర్ఎస్పీ కాలువ వెంబడి 10 కిలోమీటర్ల మేర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాదయాత్ర చేశారు. ఖాళీ కాలువల వెంట ట్రాక్టర్లతో సహా ఈ పాదయాత్ర కొనసాగిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ఓవైపు అన్నదాతలు, మరోవైపు ఆడబిడ్డలు కూడా ఆందోళన ఉన్న పరిస్థితి. దీంతోపాటు 22A సృష్టిస్తున్న మరో కలకలం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.